సీఎం జగన్ తోనే సామాజిక న్యాయమన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం సాధికార యాత్రకు పోటెత్తిన జనం. ఏపీ ప్రభుత్వం అందించే ట్యాబ్లపై ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అంటూ మండిపడ్డ పోసారు. 10 లక్షలకు పైగా ఓట్ల తొలగింపుకు టీడీపీ కుట్ర. myparty-dashboard.com పేరుతో వ్యక్తిగత సమాచార సేకరణ. ఈ నెల 21న ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం, 22న కలెక్టర్లు ఎస్పీలతో ఎలక్షన్ ఏర్పాట్లపై సమీక్ష. దేశంలోనే వైద్య రంగంలో ఏపీ నెంబర్ 1, 2వ స్థానంలో తమిళనాడు. 14 ఏళ్లలో ఒక్క సంక్షేమ పథకం ఎందుకు అమలు చేయలేదు? చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ప్రశ్నలు. తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. రేపు ఠాక్రే నేతృత్వంలో టీ కాంగ్రెస్ పీఏసీ సమావేశం. ప్రభుత్వం, పార్టీ మధ్య అనుసంధానంపై చర్చ. కేంద్ర ప్రభుత్వమే ప్రతి ఇంటి వద్దకు వచ్చింది. నిజామాబాద్ జిల్లా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు. పెదకోర్మ అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఫైరింగ్. భువనగిరి జిల్లా కనుమాకులలో కల్తీ పాల తయారీ. దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు, 2 అరెస్ట్. ఈ నెల 22, 23న భద్రాద్రిలో తెప్పోత్సవం. ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు మరమ్మతులు. ఆయకట్టు కింద యాసంగి సాగులేనట్లేనని ప్రకటించిన అధికారులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దారుణం. కొడుకు చేసిన అప్పు తీర్చలేదని తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న అప్పులిచ్చిన వాడు. సూరత్ డైమండ్ బోర్డ్స్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ గా గిన్నిస్ రికార్డ్. పార్లమెంట్లో దాడి దురదృష్టకరమైంది. లోక్సభలో స్మోక్ ఘటనపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ. మానవత్వాన్ని చాటుకున్న మోదీ. వారణాసిలో అంబులెన్స్ కి దారిచ్చిన ప్రధాని కాన్వాయ్. వారణాసి పర్యటనలో బిజీగా ప్రధాని. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ. లోక్సభ దాడి ఘటనలో కీలక పరిణామం. నిందితుల మొబైల్ ఫోన్లు గుర్తింపు, కాలిపోయిన స్థితిలో స్వాధీనం. కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు. తనపై దాడికి సీఎం పినరయి విజయన్ కుట్ర పన్నారంటూ ఆరోపణ. కశ్మీర్లో కనువిందు చేస్తున్న హిమపాతం. సందడి చేస్తున్న పర్యాటకులు. తమిళనాడులో మళ్లీ మొదలైన వర్షం. పలుచోట్ల జోరు వాన. చాట్ జీపీటీకి పోటీగా జెమిని. గూగుల్ కొత్త మోడల్ ప్రకటన. ప్రచారంలో వివేక్ దూకుడు. 6 రోజుల్లో 42 ఈవెంట్లు. అమెరికా అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి. ఈ కామర్స్ ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు. ఈ ఏడాది 5,574 కోట్లు కొలగొట్టిన కేటుగాళ్లు. తొలి వన్డేలో సఫారీలపై భారత్ ఘన విజయం. కేవలం 16 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా. హైదరాబాద్ దుండిగల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు. ఆకట్టుకున్న ఎయిర్ ఫోర్స్ విభాగ సైనిక విన్యాసాలు.